చూద్దాం చూద్దాం ఇక్కడ దాకా చూద్దాం. తినటానికంటేనే ఆగాలకి ఎక్కడైనా ఆగినాం మనం. అక్కడ తిన్నాను కూర్చోట్లేదు, అంతా బాటిల్స్ ఉన్నాయి. అక్కడ వాటర్ బాటిల్స్ అవి. వాటర్ బాటిల్స్ కొంచెం వచ్చిందంటే ఏ జంతువులు రావు ఇక్కడ. వచ్చి రావు నాన్న, నాకు తెలుసుగా. డే టైం రావు అవి. అసలు ఈ రూట్ దేనికి? అభయారణ్యం ఇది. ఇది కూడా అది ఏడుపాల వైపు పోతుంది. ఫారెస్ట్ అన్నమాట, రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళు రూట్ ఏర్పాటు చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెహికల్స్ చెక్కింగ్కి వెళ్తూ ఉంటారు. పోదాం పోయిన ఆ టర్నింగ్ అవతల పోయేసి వచ్చేద్దాం. అరే అడవిలోకి పోయినాం అన్న ఫీలింగ్ కూడా ఉండద్దా? ఏ జంతువు వస్తే అన్ని ఫీలింగ్ కలిపిపోతాయి. ఆ తొక్కలో క్యాంపస్లో కుందేలు ఉన్నాయంట, ఇక్కడ చిత్తపులు ఉంటాయి. చిరుతపులు ఉంటాయా? అక్కడ ఉంది. లేదు, ఆ పెద్ద చెట్టు దగ్గర పోయి నల్ల చెట్టు వెనక్కి వచ్చేది. అంటే ఆ టర్నింగ్ అవతల పోతుంది, అక్కడే బ్లాక్ చెట్టు దగ్గర ఆగి వెనక్కి వద్దాం. అవసరం ఉంటావు నాన్న, ఇక్కడ కూడా బ్లాక్ చెట్టు ఉంది కదా, కొంచెం లోపలికి వచ్చినట్టు ఉంటుంది. కావాలంటే ఆంధ్రప్రదేశ్ టైగర్ రిజర్వ్ పట్టుకోవాలి, తిరుమల ఫారెస్ట్లోకి. అవి ఉంటాయి అడవిలో, సహజంగా ఉంటాయి అన్ని జంతువులు. ఆ సహజంగా దానికి అడ్డంగా పోయిన మనం వాటికి నష్టం చేసే ఉద్దేశంతో రావట్లే కదా. అది నాకు తెలుసా, తెలుసుకుంటాయి. నేను ఆల్రెడీ భయపడతాను, ఇంకా భయపెట్టుకున్నాను. వచ్చింది హలో, పోదాం నాన్న. చెట్టు వచ్చింది కాబా. లోపలికి పోతుంది. ఇంకంతే, ఇక్కడ టర్నింగ్ నుంచి ఇక్కడే ఉండు నువ్వు. ఇక్కడ ఇట్లా భయం. ఇంకా పద వెనక్కి వెళ్దాం. ఒక్క నిమిషం అయిపోయింది. ఈ టర్నింగ్ ఒకటి తీసుకొస్తా, వెళ్ళను. అయిపోయింది. రైట్ బాయ్. దాదా ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గా పోయే దారి ఇది. ఇది కూడా ఏడుపాల దగ్గర తీసుకెళ్తుంది. పోతే పోయింది కానీ 2 వీలర్స్ రావాలి ఇలాంటి ప్లేస్కి.